వరకు రైతు ఆదాయం పెంపు, పర్యావరణ సమతుల్యత, సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్రం దృఢంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రం సాధించిన ఉద్యాన విజయాలను, గ్రామీణ ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సంరక్షణ, రైతు సంక్షేమాన్ని ఈ శకటం ప్రతిబింబిస్తుంది. ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అనే భావంతో అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శకటం. 2047 నాటికి ప్రతి పౌరుడికి శుభ్రమైన పరిసరాలు, పచ్చదనం, ఆరోగ్యవంతమైన జీవనం, ఆర్థిక సంపద మరియు ఆనందమయ భవిష్యత్తు అందించాలనే సత్సంకల్పంతో స్వచ్ఛ, సుస్థిర, ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్ 2047లోని 9వ స్తంభమైన స్వచ్ఛ ఆంధ్ర భావన ఆధారంగా రాష్ట్రాన్ని శుభ్రమైన, హరితమైన, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా అభివృద్ధి చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ శకటం స్వర్ణ పంచాయతీ, స్వచ్ఛ పంచాయతీ. స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనే దృఢ సంకల్పంతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకత్వంలో ప్రతి గ్రామాన్ని పరిశుభ్రమైన, సుస్థిరమైన స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన లక్ష్యం. గ్రామీణ ప్రాంతాలలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, నీటి నిల్వ, సేంద్రియ వ్యవసాయ అభివృద్ధి దిశగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద అనేక వినూత్న కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది ఆంధ్రప్రదేశ్ ఆర్టీజీఎస్ శకటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు వైపు ధైర్యంగా అడుగులు వేస్తూ డీప్ టెక్నాలజీలను వినియోగించి పరిపాలన, సేవల అందచేత ప్రజల దైనందిన జీవితాన్ని రూపాంతరం చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్, అధునాతన డేటా విశ్లేషణ వంటి సాంకేతికతలు ఇకపై ప్రయోగ స్థాయిలో లేవు. ఇవి ఇప్పటికే ప్రభుత్వం ఎలా ప్రణాళికలు రూపొందిస్తుంది, ఎలా స్పందిస్తుంది, ప్రజలకు సేవలు ఎలా అందిస్తుంది అనే విధానాన్ని పూర్తిగా రూపాంతరం చేస్తున్నాయి. ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన ఆలోచన డేటా ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా వేగవంతమైన, పారదర్శకమైన, సమర్థమైన పరిపాలన. పరేడ్